హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్లో 3 వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, ఈ వీడియోలో చూపించిన ప్రకారం చేసుకోండి. ఇప్పుడే నేను పటాయా నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి గ్రాబ్ బుక్ చేసుకొని బయలుదేరాను. పటాయా అంటే నైట్ లైఫ్, నైట్ లైఫ్ అంటే పటాయా. చాలామంది పటాయాకు వచ్చేది నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి, నైట్లోనే పటాయా మొత్తం తిరగడానికి వస్తారు. సో నేను అదే నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక గ్రాబ్ బుక్ చేసుకొని బయలుదేరాడు. ఇప్పుడే ఎవరు అడ్డం వచ్చి బ్రేక్ వేసాడు, మూతి హెల్మెట్ దగ్గర పగిలిపోయింది అంతే. సో ఇక్కడ పక్కన ఉన్న హోటల్స్ మరీ టూ మచ్ కాస్ట్ ఉన్నట్టున్నాయి, చాలా కాస్ట్. ఎంత కాస్ట్ అంటే మనం ఎఫర్ట్ చేయలేం. జస్ట్ రోజుకి 20 నుంచి 25,000. ఇది 5 స్టార్ హోటలో లేకపోతే 4 స్టార్ హోటలో, మనం అవి ఎఫర్ట్ చేయలేం. ఒకవేళ ఈ హోటల్లో మనం ఉండాలనుకుంటే 3 months 2 months ముందర మనం బుక్ చేసుకుంటే మనం ఉండొచ్చు బహుశా. సో మనం సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఉండలేకపోయినాము. సో పటాయా నైట్ లైఫ్ మొత్తం ఫుల్ డిఫరెంట్గా ఉంది. చాలా మటుకు ఆల్మోస్ట్ ఎక్కువ మంది మార్నింగ్ కన్నా నైట్ ఎక్కువ తిరగడానికి ఇష్టపడతారు పటాయాలో. ఎందుకంటే ఫేమస్ పటాయాలో నైట్ లైఫ్ అనేది. చూడండి ఎన్ని పబ్బులు, ఎన్ని క్లబ్బులు వారిని. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాడు కదా, చూడండి మొత్తం ఎన్ని పబ్బులు, ఎన్ని క్లబ్బులు. అసలు ఒక స్ట్రీటు పైన మొత్తము ఇల్లులు, కింద మొత్తం పబ్బులు, గబ్బులు, గిబ్బులు అన్నీ ఉన్నాయి. ఏం ఎక్స్పోజర్ మొత్తం. ఇడంతా గోగో పబ్బులు మొత్తం. చాలా మంది లేడీస్ ఉన్నారు ఇక్కడ, మ్యాక్సిమం ఫుల్ లేడీసే. కానీ పటాయిలో ఎక్కడ చూసినా అమ్మాయిలు కనపడుతున్నారు. అందుకే చాలామంది వచ్చేది అనుకుంటా. ఇక్కడ ఇంకోటి ఫేమస్లే, అది చాలా ఫేమస్ ఇక్కడ. సో అది ఇక్కడ లీగల్ కూడా. చూడండి చుట్టుపక్కల మొత్తం ఎటు చూసినా. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే దేశానికి ఒక పబ్బు, ఒక దేశానికి అదే ఏమంటారు, ఒక దేశమే. ఇప్పుడు రష్యన్ అమ్మాయిలను చూడాలనుకుంటే రష్యన్ పబ్స్కి పోవాలి. సో అలా. సో ఒక దేశానికి సపరేట్ పబ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడే మనం బీచ్ దగ్గరికి వచ్చినాము. మనం బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎందుకంటే మనకి ఇలాంటి అలవాటు లేవు. మనం ఆల్కహాల్ దాకా ఏం లేవు. ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఇక్కడ పండగ, నాలాంటి వాడికి ఇక్కడ ఏం పని లేదు. జస్ట్ వచ్చి చూడడానికి. చూడండి మొత్తం బీచ్ కూడా ఫుల్గా అయిపోయింది, గ్యాప్ లేకుండా మొత్తం జనాలే. ఇండియన్స్ కూడా జనాలు, ఫారినర్స్, ఇండియన్స్, మెయిన్గా చైనీస్ పీపుల్ ఎక్కువ కనపడుతున్నారు ఇక్కడ. సో అక్కడ కనపడుతున్నారు కదా అమ్మాయిలు అక్కడ నిలబడుతున్నారు. కాబట్టి మీకు తెలుసుగా దేనికోసం నిలబడతారో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్తే బాగుంటుంది. ఇంకా మెక్డానల్డ్స్ కూడా ఉంది బీచ్లో. నేను మెక్డానల్డ్స్ కోసం చాలా రోజులు తిన్నా, కానీ దొరకట్లేదు. మెక్డానల్డ్స్ మనం ఏదైనా ఫుడ్ తినాలనుకుంటే బీచ్ దగ్గరికి రావాల్సిందే. మధ్యలో పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ ఆ రెస్టారెంట్స్ నాకు మాత్రం క్లోజ్డ్గానే కనపడ్డాయి. పెద్ద ఓపెన్ ఏమో రెస్టారెంట్స్ నైట్ ఎక్కువ ఓపెన్ ఉంటాయి, మార్నింగ్ పెద్ద ఓపెన్ ఉంటాయి. రోడ్ దాటుకొని బయటకు పోతే మనకు ఇక్కడ అంతా ఉంటుంది. ఈ హోటల్కే మనం వచ్చింది. అలా ఉన్నారు. Your destination is on the right. ఓకే. ఇది బీచ్ రోడ్డు. మనం ఇక్కడ పనులు చేయము, బీచ్ ఒకవే చూసేస్తాం. బీచ్ అంతా నైట్ బ్యాంకాక్. పటాయా బ్యాంకాక్ కాదు. నైట్ వ్యూ ఆఫ్ పటాయా, బీచ్ వ్యూ. ఈ బీచ్ దగ్గరే మీకు కావాల్సిన మ్యాటర్లు అన్నీ ఉంటాయి. సో ఒక్కసారి వచ్చే ముందర బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే వీడికి వచ్చిన తర్వాత ఏదో దొరికింది కదా అని చెప్పి పడ్డారనుకో, అని డిసీజు ఈజీగా అంటుకుంటుంది. జీవితాంతం బాధపడతారు. ఎవరు పడితే అని తగిలితే ఇక చెప్పేది ఏమి ఉండదు. జీవితాంతం ఇంకో ముట్టుకోకుండా తయారవుతారు అంతే. సో వీడికి వస్తే జస్ట్ సైడ్ సీయింగ్ ఇవన్నీ చూసేసి జూయి ఐలాండ్ ఆ లైన్ అయిపోయి మంచి ఫుడ్ తిని సీ ఫుడ్ తిని వెళ్ళిపోతే బెటర్.
అతి కథలు పడి ఇక్కడ స్ట్రీట్లో వాకింగ్ చేసి ఆ వాకింగ్ చేస్తే పర్లేదు, కానీ మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తే అదే సమ్ మసాజుల కోసం పోతే ఇక అసలుకే ఎసరు వస్తుంది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. గాడ్ బ్యూటిఫుల్ వ్యూ. సో వీడికి రావాలంటే కొంచెం క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండాలి, సిగ్గు అంతా వదిలేసేయాలి. చూడండి మొత్తం వీడంతా బోట్లే. వీళ్ళు ఎవరో చూడు, చైర్లు వేసుకొని బీర్లు బిర్యానీలు చిల్లి జిగా చేస్తున్నట్టున్నారు. అదే కదా మొత్తం బోట్స్ అంటే ఇన్నే ఆపేశారు. ఫెర్రీస్, మనం ఫెర్రీస్ రెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు సముద్రంలోకి, కానీ అంత బడ్జెట్ మనకు లేదు కదా. ఒకనే పోయినాకో ఏమైనా చేస్తాం, గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తే బెటర్. సో నెక్స్ట్ టైం ఫ్యామిలీతో రావడమో ఫ్రెండ్స్తో రావడమో ఏదో ఒకటి చేద్దాం ఏడికి రావడానికి. కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది అబ్బా పటాయిలో. మొత్తం నైట్ లైఫే మెయిన్ పటాయిలో. మార్నింగ్ ఏమి ఉండదు. మార్నింగ్ చాలామంది మార్నింగ్ హోటల్స్లో కొనుక్కోవడం, రాత్రి తిరగడమే చేస్తున్నారు పటాయిలో. మొత్తం బీచ్ మొత్తం నార్మల్గా ఉంది, అంటే ఒక మోస్తరుగా నిండిపోయింది. అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా చాలే బీచ్ నుంచి బయటకు వచ్చినాం, ఇప్పుడే మనం ఆకలేస్తుంది తినాలిగా. సో ఈ హోటల్కి వెళ్తున్నాం. ఈ హోటల్ పేరు నాకు పలకడానికి వస్తలేదు, అంటే డిఫరెంట్గా ఉంది. సో ఇది మొత్తం పంజాబీ రెస్టారెంట్. మనం ఫుడ్ మొత్తం పంజాబీ ఫుడ్ కనపడుతుంది, మన నార్మల్ ఆంధ్ర ఫుడ్ ఏం కనపడదు. మొత్తం యాంబియన్స్ కూడా కొంచెం మన ఇండియన్ పంజాబీ స్టైల్ యాంబియన్స్ క్రియేట్ చేశారు. మొత్తం నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి, వెజ్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి. సో మనకు వెజిటేరియనే కదా, నాన్ వెజ్ మానేసినాం, మన హెల్త్ ఇష్యూస్ కొన్ని మనకు ఉంటాయి కదా. కాబట్టి మొత్తం యాంబియన్స్ కొంచెం క్వైట్ డిఫరెంట్గా ఉంది. ఇంకో మొత్తం వెయిట్ చేయడానికి పజిల్స్, అదే వెయిట్ చేస్తుంటే ఫుడ్ రావడానికి పజిల్స్ అవన్నీ ఉన్నాయి. మొత్తం యాంబియన్స్ మన ఇండియన్ యాంబియన్సే క్రియేట్ చేశారు. ఇదే పటాయాలు మొత్తం డిఫరెంట్ చూడండి. మొత్తం పంజాబీ టైప్లో డప్పులు గిప్పులు అవన్నీ అరేంజ్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి. అదిగో మన పక్క టేబుల్లో ఎవరు జంట కూర్చున్నారు, వాళ్ళని ఎందుకు చూపించడం అని చెప్పి ఇటు తిప్పేసిన. అదిగో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక బండిలో, ఎద్దరి బండిలో ఆ స్పూన్స్ డిజైన్ చేయడం బాగుంది. ఇగో తబలాలు, అదో డప్పు లాంటిది. ఇంకా ఇటు సైడ్ ఏదో ఉంది, ఇది ఒక టైప్ ఆఫ్ డ్రమ్స్, ఒక సితారా లాంటిది. మొత్తం ఇక్కడ డిఫరెంట్ యాంబియన్స్. ఇంకో డప్పు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంబియన్స్. అంతా యాంబియన్స్ మాత్రం భలే డిజైన్ చేశారు ఈ హోటల్ వాళ్ళు. కానీ చిన్న స్పేస్, సీటింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. నేను మీకు రిఫర్ చేస్తాను. ఇక్కడ పటాయాకి వస్తే ఇక్కడ మనకు రీజనబుల్ రేట్లోనే ఫుడ్ ఉంటుంది, యాంబియన్స్ బాగుంటుంది. కింద కూర్చోవచ్చు, పైన కూడా కూర్చోవచ్చు. మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఒకవేళ పటాయాకి వస్తే ఈ రెస్టారెంట్కి ప్రిఫర్ చేయండి. సో మీకు కొంచెం బాగా అనిపిస్తుంది. నార్మల్ వెజిటేరియన్ ఫుడ్కి కానీ దేనికి కానీ. ఇక్కడ స్టాఫ్ కూడా ఫుల్ ఫ్రెండ్లీ. మనకు ఏ టైప్లో కస్టమైజ్ చేసుకోవచ్చు ఫుడ్ కూడా. సో ఆలోచించుకోండి, బాగుంటుంది రెస్టారెంట్ బాగుంది. చూడ యాంబియన్స్ మొత్తం భలే అనిపిస్తుంది. యాంబియన్స్ మెయిన్గా యాంబియన్స్కి పడిపోవచ్చు అబ్బా. యాంబియన్స్ మొత్తం ప్రిఫరబుల్ యాంబియన్స్. ఎందుకంటే వేరే రెస్టారెంట్స్కి పోతే మనకు ఆల్కహాల్ కానీ అవన్నీ లైవ్లో సర్వ్ చేస్తున్నారు. ఇదంతా తలనొప్పి ఎందుకు అని చెప్పేసి మనము ఈ రెస్టారెంట్ ప్రిఫర్ చేయొచ్చు. ఈ రెస్టారెంట్ నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చుతుందో లేదో నేను చెప్పలేను, ఎందుకంటే ఆ టైంలో మేనేజ్మెంట్ ఎట్లుంటుందో తెలియదు, మరి చెప్పలేము. సో ఇప్పుడే మనం ఫుడ్ కంప్లీట్ చేసుకొని బయటికి కూడా పోతున్నాం. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు కామెంట్ చేయడం వల్ల నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వత్తండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో దాంతో నా వీడియో మీకు ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కానీ, పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.